నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏదైతే పద్య భాగం ఉందో అందులో ఫస్ట్ లెసన్ లో అన్ని శ్లోకాలు ఉన్నాయి. సెకండ్ లెసన్ లో మనకి ఏమున్నాయంటే సెకండ్ నుంచి సిక్స్త్ లెసన్ వరకు 1 మార్క్ ఆన్సర్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో సెకండ్ నుంచి సిక్స్త్ లెసన్ వరకు 3 మార్క్స్ ఆన్సర్స్ చూసాము. ఇప్పుడు సెకండ్ నుంచి సిక్స్త్ లెసన్ వరకు 1 మార్క్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. సో 1 మార్క్ ఆన్సర్స్ ఏమున్నాయంటే సెకండ్ లెసన్ లో ఫస్ట్ ఆన్సర్ నిషాదధిపతి భరద్వాజస్య నందిగ్రామాత్. ఇది థర్డ్ లెసన్. ఏకం గ్రహః ఏకం మకారః బ్రహ్మా శిరః అసమాన్యం. ఇది ఫోర్త్ లెసన్ 1 మార్క్ ఆన్సర్స్. గాయత్రం వ్రతం సంయమని కృష్ణ బలరామౌ. ఇవి ఫిఫ్త్ లెసన్ 1 మార్క్ ఆన్సర్స్. నారద తుంబురౌ బ్రహ్మదేవః తపోనిష్టం. ఇది సిక్స్త్ లెసన్ లో ఆన్సర్స్. జనని మాత జనన్యః మాతుః జనాని మాతః. సో ఇవి మనకి సిక్స్త్ లెసన్ వరకు, అంటే మొత్తం పద్య భాగంలో ఏవైతే సిక్స్త్ లెసన్ వరకు ఉన్నాయో అక్కడ వరకు ఏవైతే మనం సందర్భ వాక్యాలని అవి చూసాము, 3 మార్క్స్ ఆన్సర్స్ ఉన్నాయి అవి చూసాము, 1 మార్క్ ఆన్సర్స్ ఉన్నాయి అవన్నీ చూసాము. ఇంకా ఫస్ట్ లెసన్ లో ఏవైతే శ్లోకాలని అవి కూడా మనం ఇప్పటి వరకు చూసాము కదా. సో నేను ఏవైతే 3 మార్క్ ఆన్సర్స్ 1 మార్క్ ఆన్సర్స్ లో ఉన్నాయో వీటిలో ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే చదివాను. మీకు క్వశ్చన్ లో హింట్ అనేది ఇచ్చినారు బ్లాక్ లో రాసి. సో ఏదైతే బ్లాక్ లో రాసి హింట్ అనే వర్డ్ ఇచ్చినారో మీరు చదివేటప్పుడు ఏదైతే ఆ బ్లాక్ లో ఉన్న క్వశ్చన్ లో ఉన్న వర్డ్ ఉందో హింట్, అది మాత్రం గుర్తు పెట్టుకుంటే ఈ హింట్ ఉన్న వర్డ్ కి ఈ ఆన్సర్ వస్తుందని గుర్తు పెట్టుకుంటే మీరు జస్ట్ ఆన్సర్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఓన్లీ బ్లాక్ లో ఉన్న ఆన్సర్ మాత్రమే రాయకూడదు, బట్ ముందు ఏదైతే ఉందో ఆ వర్డ్స్ కూడా రాయాలి. ఆ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి మీకు క్వశ్చన్ లోనే ఉంటాయి. సో నేను అందుకే అవి చెప్పలేదు. సో మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చదువుకుంటున్నారో అందులో మీరు ఏదో ఒక వర్డ్ హింట్ పెట్టుకుంటారు కదా. సో ఆ హింట్ పెట్టుకున్న వర్డ్ దగ్గర ఈ ఆన్సర్ వస్తుందని గుర్తు పెట్టుకోండి. మిగతా అంతే ఏదైతే వర్డ్ ఉందో అది రిపీట్ వస్తుందని చెప్పి గుర్తు పెట్టుకొని రాయాలి అంతే. ఎగ్జామ్ లో మీరు రాసేటప్పుడు మీకు ఇలా బ్లాక్ లో వైట్ లో ఏమి ఇవ్వరు, ప్లెయిన్ గా మొత్తం క్వశ్చన్ అంతా మీకు నార్మల్ కలర్ లో ఉంటది. సో మీరే గుర్తు పెట్టుకోవాలి ఏ వర్డ్ దగ్గర ఏ ఆన్సర్ వస్తుంది అని చెప్పి. సో ఇవి మనకి పద్య భాగంలో ఉన్న 3 మార్క్స్ ఆన్సర్స్, 1 మార్క్ ఆన్సర్స్, ఇంకా సందర్భ వాక్యాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ గద్య భాగంలో ఏముంటాయో చూద్దాము నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.